సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కర్ల రాజేష్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ పోలీసు చిలుకూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు కేసు చేయాలని తెలిపారు. ఇక రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిగి బాధిత దళిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. ఆయనను తప్పించడం కోసం డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం, అందుకు అనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడలో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది. మేము స్పష్టం చేస్తున్నాం, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను 4వ తారీఖు నాడే స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టే చేసి తెల్లారి 5వ తారీఖు నుంచి చిలుకూరు పోలీస్ స్టేషన్, కోదాడ పోలీస్ స్టేషన్లోనే 9 తారీఖు వరకు కూడా చిత్రహింసలు పెట్టి 10వ తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో, ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి, అతను ఫిర్యాదు చేసినట్టుగానే 8వ తారీఖు నాడు కేసు నమోదైంది. 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేసే కేసు నమోదవుతే అంతకుముందు 4వ తారీఖు నుంచే ఆయనను పిలిపించడం, 5 నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి గురై అక్కడి నుండి హాస్పిటల్ పాలి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది.